అండ్ చాలా సపోర్ట్ ఉందండి వారాహి నుంచి. ఇది నా సెకండ్ సినిమా అయినా సరే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా హాయిగా, చాలా ఆనందంగా జరిగేది. అంటే షూట్ జరుగుతున్న ఎప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా గురించి బాగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు. చాలా సటిల్గా ఉంటుంది, ఏది ఆన్ ది ఫేస్ కానీ కొట్టినట్టు ఉండదు. చాలా యాబ్స్ట్రాక్ట్గా మనకి మనలో ఉన్న భావాల్ని కొంచెం లోపల నుంచి బయట ఆలోచింప చేసేటట్టు ఉంటుంది. నాకు నాకు చాలా ఇష్టం అండి కళ్యాణి గారి మ్యూజిక్ అంటే. అయితే నుంచి ఈ సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక పాట నాకున్న మ్యూజిక్ నా దగ్గర ఉన్న ప్లేలిస్ట్లో లూప్లో ఉంటుంది. రాకపోవటం కానీ, లేకపోతే ఇక్కడ ఈ కెమెరా మార్క్ మీద హిట్ చేయకపోవటం కానీ అలా ఏం ఉండేది కాదు. ఎన్నిసార్లు అడిగినా చేసేవాళ్ళు. మా సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు అండ్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వారాహి బ్యానర్లో నాది ఇది సెకండ్ మూవీ. యాజ్ అ టెక్నీషియన్గా నాకు నేను రెండు సినిమాలకు నాకు మంచి పేరు వచ్చింది. ఒకటి అందాల రాక్షసి అండ్ జో అచ్యుతానంద్. దానికి సాయి గారికి చాలా థ్యాంక్స్. అండ్ శ్రీను గారితో నాది ఇది ఫస్ట్ ఫిలిం. ఆయనతో ట్రావెల్ ఐ హ్యామ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ శ్రీను గారు. అండ్ ఓకే, థ్యాంక్ యూ. గంటి గారు టు స్పీక్ a few words. ఇవాళ చాలా నా ఉద్దేశంలో అరుదైన రోజు, మాకే కాదు మీకు కూడా. చాలా తక్కువ సమయాల్లో, సందర్భాల్లో క్రిటికల్ ఎక్లెయిమ్ అండ్ కమర్షియల్ సక్సెస్ అవుతుంది ఒకే సినిమాకి. దాంట్లో నటీనటులతో కాకుండా సాంకేతిక నిపుణులకు కూడా చాలా మంచి పేరు వచ్చి అందరూ ప్రశంసలు అందుకోవడం అని చెప్తే సాధారణమయ్యే విషయం కాదు అది. అలాంటి సందర్భం ఈరోజు. సో జనరల్గా ప్రెస్ మీట్స్ అన్ని సినిమాలకి అవుతున్న తరుణంలో ఈ ప్రత్యేకమైన అవకాశం వచ్చినందుకు దాంట్లో నేను నా వంతు సహకారం అందించి దాంట్లో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నాది కూడా వారాహి బ్యానర్తోనూ శ్రీనివాస్ గారితోనూ రెండో సినిమా అండి. ఇది ఇంకో రెండో సినిమా. ఇది 2 కాంబినేషన్ చాలా బాగుంది అనుకుంటాను. మన ఊహలు గుసగుసలాడే చేశాను శ్రీనివాస్ గారితో, సాయి గారితో ఫస్ట్ ఈ ముందర. అది అంటే జనరల్గా మనం తెర మీద కనిపించే వాళ్ళ గురించి ఎక్కువ ప్రశంసలు వస్తాయి. తెర వెనకాల చేసే వాళ్ళ పనులు సాధారణంగా సామాన్య జనాలకి అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమాకి చాలా ప్రశంసలు చాలామందికి వచ్చాయి. కెమెరామెన్ కావచ్చు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా వచ్చాయిలేండి. అది ఎలాగో వచ్చాయి ఆయనకి అలవాటు ఈ మధ్య చాలా కాలంగా. కానీ ఈ రెండు డిపార్ట్మెంట్స్కి, ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్, కెమెరాకి ఈ స్థాయి సినిమాకి రావడం అనేది చాలా అరుదు. దానికి కూడా రాసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, మెచ్చుకున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వారాహి చలనచిత్ర బ్యానర్లో చేయడం అన్నది ఒక అవకాశం దాన్ని నేను భావించనండి, ఒక మంచి అనుభూతి. ఆ అనుభూతి మీడియా వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని ఇంతకుముందు ప్రెస్ మీట్లో రిలీజ్కి ముందు మేము ఇది చేసాము, మేము అది చేసాం, ఇది చాలా బాగుంటుంది, అలా చాలా బాగుంటుంది, చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి అని అడిగే స్థాయి నుంచి మీరు మమ్మల్ని బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన మీడియా వారికి, ప్రెస్ వారికి, ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ సక్సెస్ మీట్లో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 2 అన్న నంబర్ చాలా లక్కీగా ఉన్నట్టుంది. నాకు కూడా వారాహిలో ఇది రెండో సినిమా, ప్లస్ నాకు తెలిసి ఇది శ్రీని గారికి కూడా రెండో సినిమా. కళ్యాణ్ గారి నేను చేసిన బహుశా అయితే తర్వాత ఇదే చేశాను అనుకుంటాను సార్. ఆయనకి శ్రీనివాస్ గారి రెండో సినిమా, ఇది కాంబినేషను. ఆయన సినిమా కూడా నేను అయితే తర్వాత మళ్ళీ ఇదే చేశాను, అది రెండో సినిమా. ఇవాళ రెండెందుకు చాలా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే శ్రీని గారి డైరెక్షన్లో నిజంగా ఇదంతా ఐ హ్యావ్ ఎంజాయ్డ్ హిస్ డైరెక్షన్. అండ్ ఆయనకి యాక్చువల్లీ ఈ సినిమా మాత్రం నేను పోట్లాడే క్యారెక్టర్ తీసుకున్నాను ఆయనతో. ఎందుకంటే మీరు కనుక నాకు వేషం ఇవ్వకపోతే కెమెరా ముందు ఇలా ఎన్ని వెళ్ళిపోతానని చెప్పాను. మరి
అది వేషం అన్నా ఇవ్వండి లేదా వెధ వేషాలు అన్న వేయించండి ఇవేమి ఇవ్వండి అని చెప్తే వెధ వేషాలు వేషం వేయండి అని వేషం ఇచ్చారు. నా వేషానికి కూడా థియేటర్లో చాలా మంచి ఫస్ట్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో అని అనిపించింది. నారా రోహిత్, నాగ్ శౌర్య అండ్ రెజీనా అండి, వీళ్ళ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా ఆకట్టుకుందంటే దాంట్లో సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ఇంతకన్నా వేరే క్యాస్ట్ని మనం ఊహించుకోలేం వీళ్ళని చూసిన తర్వాత. అండ్ అశోక్ కుమార్ గారు, నేను ఎన్నిసార్లు పొగిడానండి, ఎన్నిసార్లు మెచ్చుకున్నాను శ్రీనివాస్ దగ్గర. అండ్ బ్రదర్స్గా వాళ్ళిద్దరూ చూపెట్టిన వాళ్ళిద్దరి మధ్యన చూపెట్టిన బాండ్ మనకి ఎంతో అద్భుతంగా రిలేట్ అవుతా ఉంది. అండ్ ద వే రెజినా యాక్టెడ్, అంటే ఒక హీరోయిన్లో అత్యంత గ్లామర్తో పాటు హోమ్లీనెస్ ఉండటం చాలా చాలా అరుదు హీరోయిన్స్లో. యు ఆర్ వెరీ లక్కీ దట్ వే రెజినా. అండ్ పాటలు రిలీజ్ అయిన వెంటనే ఒకలాల నా పాట, కళ్యాణ్ రాగంలో చేసిన పాట చాలా చాలా బాగా పాపులర్ అయిందండి. అండ్ ఆ పాట పాపులర్ అవ్వడానికి వెనకాల నా డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేయకముందు అసలు ఫస్ట్ ప్రాజెక్టు నా కళ్యాణ్ రాగంలో ఒక పాట మీరు చేసి పెట్టాలండి, అన్నదమ్ముల మధ్యన ఎమోషనల్ సీక్వెన్స్లో వస్తుంది అన్నప్పుడు తప్పకుండా చేద్దాం అన్నాను. కానీ రాగం అంటే నాకు కూడా చాలా ఇష్టం. బట్ దిగిన తర్వాత అర్థమైంది నాకు ఎంత కష్టపడ్డాను. అంటే నా కెరీర్లో ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 1 month టు కంపోజ్ దిస్ సాంగ్. బట్ ఇద్దరం విపరీతంగా ప్రేమించేసామండి ఆ పాట. నాకు 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 వచ్చిన ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏమన్నాడంటే, అంటే రికార్డింగ్ అంతా అయిపోయి రకరకాలుగా ఒక 1000 సార్లు వినేసిన తర్వాత ఒకరోజు శ్రీనివాస్ నాతో ఏమన్నాడంటే, సార్ నాకు చిన్న ఒకటి చెప్పాలని ఉందండి. చెప్పండి సార్ ఏంటంటే, ఈ పాట నేనే కంపోజ్ చేసి ఇది నాదే అని చెప్పుకుని తిరగాలని ఉందంటే, నాకు అంత బాగా ప్రేమించేసాను ఈ పాటను అన్నాడు. సో నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ వస్తుందని నేను అనుకున్నాను నా జీవితంలో. థ్యాంక్ యూ శ్రీని ఫర్ బిలీవింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ ఇది నాకు రెండో సినిమా శ్రీనివాస్ తోటి. అండ్ వారాహిలో కూడా నాకు సెకండ్ మూవీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. పేరు చాలా చాలా సినిమాలకు వస్తూ ఉంటుంది, మంచి పేరు రావాలని కోరుకుంటాం. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బదులైపోయినప్పుడు, లేకపోతే ప్రొడ్యూసర్కి నిజంగా డబ్బులు మిగిలినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఆ సినిమా గురించి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమాకు కూడా వచ్చిన రెస్పాన్స్ అండ్ దాని గురించి సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరే లేకపోతే, మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్ టు బీ ఆనెస్ట్, లాస్ట్ 1.5 months చాలా 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 1.5-2 months చాలా స్ట్రెస్కి గురైన 2 months అండి. సినిమా యాక్చువల్లీ రాసుకున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన స్క్రిప్ట్, రాసుకున్నప్పుడు చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఎడిట్ టేబుల్ మీదకి వచ్చేసరికి డౌట్స్ మొదలయ్యాయి. అండ్ మెల్లిమెల్లిగా ఆ మంచి సినిమా చేస్తున్నాం, తర్వాత నుంచి ఓకే బాగానే ఉండే సినిమా చేస్తున్నాం అని ఓకే, తర్వాత సినిమా పోయిందనే స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను. నాతో పనిచేసిన మొత్తం టీం అందరూ దే డిడ్ మోర్ దెన్ 100%, 200%. కళ్యాణ్ గారి మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హిస్ కెరియర్. అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ చాలా చాలా మంచి పేరు సంపాదించాయి అప్పటికే. అండ్ ఐ హ్యాడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మై కాస్ట్. రెజీనా యాజ్ జ్యోత్స్న అండ్ అచ్యుతానంద్, అద్దరు అన్నదమ్ముల కింద రోహిత్ అండ్ శౌర్య. వాళ్ళకి అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్స్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ అశోక్ కుమార్ గారు. అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్గా ఇల్లు కావాలి అని నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు సెట్ వేద్దామని చెప్పి రామకృష్ణ గారిని పిలిచి, అప్పుడు మాకు ఈ సినిమాలో జో అచ్యుతానంద్ కాకుండా గాయత్రి నిలయం అని ఇంకో క్యారెక్టర్ ఉందండి, దాన్ని మీరే క్రియేట్ చేయాలన్నప్పుడు రామకృష్ణ గారు సెట్ వేశారు. అండ్ వెంకట్ సి దిలీప్ గారితో నాకు సెకండ్ సినిమా. అండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన విజువల్ గురించి ఎంత మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో నేను ఏదో తీసి ఆయనకి ఇచ్చాను, దాని నుంచి సినిమాని కట్ చేసేమని కిరణ్ గారికి. వీళ్ళందరూ నాకు ఎంతో వాళ్ళ శక్తికి మించి నాకు పనిచేస్తున్నారు. కానీ ఏమైనా తప్పు జరిగితే అది రైటర్ డైరెక్టర్ నా వల్లే జరగాలి. సో చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తోటి, అపరాధ భావంతో 2 నెలలు తిరిగాను. అండ్ కానీ రిలీజ్ అయిన రోజు సినిమాలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆడియన్స్ ఆ సినిమాని ఎత్తిన పెట్టుకున్నారు నాకు. అందుకని చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంతో ప్రెషర్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనకడికేయకుండా సినిమాని ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్లారనమాట.
అండ్ ఇది యాక్చువల్లీ రిలీజ్ అయ్యే రోజు నేను ఇక్కడ లేరు, చెన్నైలో కూడా లేరు. షూటింగ్ ఇన్ సమ్ టౌన్ ఫార్ అవే ఫ్రమ్ స్మాల్ థియేటర్ దట్ ప్లేడ్ ఎనీ తెలుగు మూవీ. సో నా ఫోన్, ట్విట్టర్, ఫేస్బుక్ అంతే, అదే నా కళ్ళులు ఆ రోజు ఫర్ ద నెక్స్ట్ 3 days. నిన్నే సినిమా చూశాను. యాక్చువల్లీ ఒక నైట్ షోకి వెళ్ళాను ఆన్ అ వీక్ డే, హాలిడే అయినా కాబట్టి. ద థియేటర్ వాజ్ ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ స్మైల్ ఆన్ మై ఫేస్ అనమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఆ జోక్స్ అని ఉన్న తర్వాత వన్ పీపుల్ వర్ లాఫింగ్, ఐ వాజ్ జస్ట్ హ్యాపీ. ఒక స్మైల్తో ఇలా చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు సీ పీపుల్ రియాక్ట్ టు ద ఫిల్మ్. 9th రోజే అందరూ చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు. దే వర్ like Srini said, people were like, I actually felt like calling my brother and talking to him. And our chord strike in tarvata, I think that is exactly what we wanted from the film as well. Thank you, Srini. Thank you so much for giving me Jyotsna. Idi mundu kuda cheppanu, Joe will definitely go down as one of my most memorable characters in my career. Something that I cherish. Thank you, Kalyani Garu, for the amazing music. Now, first day of shoot itself, we started shooting for the song, and our song Vinan Tarvata, and after I heard all the other songs, I felt like, oh my god, I can't wait to see how it works with the film. Venkat, చాలా మంది నన్ను కాల్ చేసి చెప్పారు, you looking